ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో అదే వ్యూహం, అదే ఎత్తుగడ. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ ఆ విషయాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేయాలని వ్యూహాలు పన్నుతోంది. సిట్టింగ్ సీట్ను తిరిగి ఖాతాలో వేసుకుని జనానికి పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలని బీఆర్ఎస్ శక్తియుక్తులనే ప్రదర్శిస్తోంది. దీపావళి పూర్తయితే జూబ్లీ హిల్స్ పొలిటికల్ పటాకులు ఒక రేంజ్లో పేరడానికి రెడీగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అధికార పార్టీ వ్యూహం రెడీ చేసింది. ఎలాగైనా ఆ సెగ్మెంట్ ని అకౌంట్లో వేసుకోవాలని తహతహలాడుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ చీకట్లో దోస్తులు అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేశామని, ఇప్పుడు కూడా అదే తరహా ఎత్తుగడ పాస్ అవుతుంది అనే ధీమాలో ఉంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంటుకు వచ్చేసరికి ఎటుపోయాయో ప్రజలు ఆలోచించాలన్న సీఎం రేవంత్ మాటల్లో అదే వ్యూహం కనబడుతోంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం జరిగిందనే వాదనను ముఖ్యమంత్రి మరొకసారి తెరపైకి తెచ్చారు. కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్లను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈ రోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ సీటుని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. బాకీ కార్డు పేరుతో కాంగ్రెస్ మీద విమర్శల దాడిని పెంచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, తద్వారా జనం తమకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనే మెసేజ్ ని పంపాలని గులాబీ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. 2 ఏళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని దెబ్బ కొడతామన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు మరొకసారి వెళ్తామన్న కేటీఆర్ రాజేంద్రనగర్ లేదంటే ఖైరతాబాద్ లో అధికార పార్టీని రెండో దెబ్బ కొడతామన్నారు. ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది. ఎవరో ఏం చేయాలనో, ఎవరో సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. అందరి జాతకాలు తెలుసు, ఎవడెవడేం చేస్తుండో మాకు గుడెరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది. అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే, తప్పకుండా జరుగుతుంది. జూబ్లీ హిల్స్లో ఇలా మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూడదు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది. అనుమానం లేదు, ఇడిచిపెట్టాం. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. స్పీకర్ సార్ ఏమైనా అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం. ఎవరి వ్యూహం ఎలా ఉన్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల నాటికి అంతలా ఎందుకు నష్టపోయిందనే చర్చను మరొకసారి తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్. చార్మినార్ దగ్గర జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక పాత వ్యూహమే కనబడుతోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మెజారిటీ ఓటు బ్యాంకు కీలకం. ఆ ఓట్లు చీలకుండా ఉండేందుకు సీఎం తన స్ట్రాటజీ ప్రదర్శించినట్లు కనబడుతోంది. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అని చెప్పడంతో ఓటు బ్యాంకు కలిసొస్తుందని సీఎం లెక్కలేస్తున్నారు. ఆ మధ్య కేసీఆర్ కూతురు కవిత కూడా ఆ 2 పార్టీలు కలిసిపోయే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఇవన్నీ కలిపితే న్యూట్రల్ ఓటు బ్యాంకుతో పాటు మైనార్టీ ఓటు బ్యాంకు తమతో వస్తుందనేది సీఎం రేవంత్ అంచనా. సరే, ఎవరి లెక్క ఎలా ఉన్నా జూబ్లీ హిల్స్ లో 2వ ప్లేస్ లో ఏ పార్టీ ఉంటుందనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. కాషాయం 2వ స్థానంలో ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని క్లారిటీ ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అదే బీఆర్ఎస్ 2వ ప్లేస్ లోకి వస్తే ఎదగాలి అనుకుంటున్న బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో 2 పార్టీలను ఒకే బుల్లెట్ కి పడేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం. మరి ఎవరి అంచనా ఫలిస్తుందో, ఎవరి స్ట్రాటజీ ఫెయిల్ అవుతుందో చూడాలి.